श्रीमद्गुरुभ्यो नमः। ते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्रीकृष्ण परमात्मे नमः। नीलातुंग स्तनिगिरितटि सुप्तमुद्बोध कृष्णं पारार्त्यं शुद्धिमध्यापयन्ति सोचिष्टायां सनतभुङ्क्त्वे गोदा तस्यै नमैदभूयवस्तु भूयः। அன்னவயல் புதுவயல் ஆண்டார் அரங்கற்க பணுல் பல்பல் பதியம் இன்னிசையால் பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடியல்வ பல்வளாய் நாடி நீ మాథం నల్గ. భక్తులందరికీ నేటి 14వ పాఠం అనుసంధానానికి స్వాగతం. అమ్మ గోదాదేవి నిన్నటి రోజున 13వ పాఠం పాడుతూ 8 గోపబాలుకను లేపింది. ఈరోజు ఆ 8 గోపగాలతో మిగతా అందరినీ కూడా తన వెంట పెట్టుకొని ఈనాటి 9వ గోపబాలికను మేల్కొల్పడానికి బయలుదేరింది. ఈ 9వ గోపబాలిక చాలా మంచి వాక్చాతుర్యం కలది. మనం ముందు పాఠాన్ని అనుసంధిస్తాం. ఉంగల్ పుడక్కడై తోటట్టు మావియల్ செங்கல் நீர் வாயுவில் நிகழ்ந்து ஆம்பல் குயினிக்கான் செங்கல் பொழுக்கை வெம்பல் தவர் தங்கள் செங்கிடுவான் போகின்னார் எங்கள் முழுப்பு எழுப்பு வாய் பேசும் நங்காளெந்திராய் நானாதாய் நாவுடியாய் செங்கடு செக்கடம் என்றும் தனக்கையன் பங்கை கண்ணாய் பயம்பாவோய். అమ్మ నేటి గోపికను లేపడానికి ఆమె సంబోధిస్తూ, ఏమమ్మా, మీ యొక్క పెరటిలోనున్న తోటలో ఒక దిగుడు బావి ఉంది, అది చూడు. దానిలో సూర్యోదయ సమయానికి ఎర్ర కలువలు పుష్పములు చిరునగులు చిందిస్తున్నట్లు విచ్చినవి, మరియు కలువలేని విరహాన్ని ఓర్వలేక నల్ల కలువలు ముకుళించుకున్నవి. కాషాయంబదారులైన స్వచ్ఛమైన ప్రకాశించు పలువరుసలు దంతవర్ష గల తపస్యాలు అందరూ కూడా సన్యాసులు మరియు లేక వేషములు దాచిన తామస దేవత ఆరాధకులు తమ తమ ఆలయంలో తాళములను తెరచు నిమిత్తము పోవుచున్నారు. ఆరాధన సమర్పించుటకై పోవుచున్నారు. పూర్ణురాలి వలె మేము లేవకముందుగానే వచ్చి మమ్మల్ని లేపుదమని వాగ్దానం చేసి నిన్న చాలే, ఇకనైనా లేచి రావమ్మా, బొత్తుగా బిడియము లేనిదే నీకు. మాట లాటలో మాత్రం చక్కని నేర్పరివి, ఆ నేర్పరితము పనిచేయటలు కూడా చూపవద్దా. శంఖ చక్ర గద ఆయుధములను ధరించినట్టి విశాలమైన శ్రీహస్తము గల పంకజ నేత్రం గల పుండిరీకాక్షుని గూర్చి పాడుకుంటూ పోవుటయే మా వెంట వచ్చి చేరుమా అని 9వ గోపను లేపుతున్నారు. ఊరి వారందరినీ కూడా ఒక త్రాటి మీద నడపగల సామర్థ్యం గల గొప్ప గోపబాలికను ఈరోజు మేల్కొల్పుతుంది ఆండాల్ తల్లి. ఆమెకు మంచి నేర్పుగా మాట్లాడే చాతుర్యం ఉంది. హాయిగా పడుకోండి, నేను ముందుగా వచ్చి లేపుతాన్ని అన్నది నిన్న. అయితే ఆమె వాగ్దానం చేసింది కానీ అది మరిచి నిద్రించుచున్నది. ఆమెలో విశాలమైన తోట ఉంది, అందులో ఒక దిగుడు బావి ఉంది, దానిలో పుష్పాలు ఉన్నాయి. వీటన్నింటినీ పేర్కొంటూ నిద్ర లేపింది. మనవలే నిద్రపోయేవారు కారు ఈ గోపికలంతా. మానసికంగా అనుభవం పొందగల యోగులు. వారిని మేల్కోవడం అంటే మనకి కూడా ఆ శక్తిని ప్రసాదించి ప్రార్థించడం. బాగుపడే కోరిక మొదట అనుభవజ్ఞ ఉపదేశాలను శ్రవణం చేయాలి. అది 2 రకాలుగా ఉంటుంది. దానివల్ల ఈర్ష్యాదులు రాగద్వేషాలు అణిగి మనసు నిర్మలవుతుంది. నిత్యం భగవంతుని కళ్యాణ గుణాలను స్మరిస్తున్నందున వల్ల మనలో స్థితప్రజ్ఞత 4 దశల్లో ఏర్పడుతుంది. కోరికలను అరికట్టే ప్రయత్నం మొదటిది. ఆపై లభించే వాటితో తృప్తి పడుతూ ఆపేక్ష మాత్రం లేకపోవడం. ఇష్టాలు మనసులో మాత్రం ఉంటాయి. ఆ తరచుతో మనసులో అయిష్టను
అయిష్టను కూడా లేక సర్వ సహిష్ఠుల ఆత్మకి ఏర్పడతాయి. చివరిది కోరికలు అనేది మనలో తెలియని పక్వ దశలో మనలో ఏర్పడుతుంది. మొదట ఆ స్థితి అభ్యాసం చేస్తున్న వరకు ఉంటుంది. బయట ప్రపంచంలోకి వచ్చేసరికి ధ్యానం చెదిరిపోతుంది. స్వభావం అలా బయటకు పడుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ జ్ఞాన ఉపదేశాలు వినాలి. ఇది నిన్నటి స్థితి. ఇప్పుడు జీవులందరిలో కూడా కళ ఏకకారంగా చూడగలిగే యోగ్యతగా లభిస్తోంది. ధ్యాన దశ మంచి బయట ప్రపంచంలో వచ్చినప్పుడు లోపల కృష్ణస్మరణ జరగదు. అప్పుడు వారికి తెల్లవారిన తరువాత పగటి వెలుగులా ఉంటోంది. అంతటి యువత గలది ఈనాటి గోపబాలిక. ఈ స్థితులన్నీ కూడా వేదంలో వివరించింది. ఋషులు దర్శించి తెలిపారు. మన పూర్వులు ఆచార్యులు ఆచరించారు. ఆండాల్ అందమైన కథలో మనకు అందిస్తోంది. మన జ్ఞానాన్ని కలిగించే ప్రమాణాలు 3: ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యమైన శబ్దం. ఇంద్రియాలకు తెలిసే విషయాలు ప్రత్యక్షము అంటారు. అంటే మనం దేన్నైనా చూసితే కనపడితేనే దాన్ని మనం అంగీకరిస్తాం. అటువంటిది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షాన్ని బట్టి మనకు గల అనుభవాలను బట్టి కొన్నింటిని మనం ఊహిస్తాం. దీనిని అనుమానం అంటారు. ఈ రెండిటికి అందకపోయినా విశ్వాసపాత్రలు, హితైషులు బాగుకోరి పలికేదే ఆప్తవాక్యం. ఋషులంతా కూడా తమ తమ విధులను చేస్తూ తాము విని మనకు అందించిన ఆప్తవాక్య జాతమే వేదరాశి. దాని సారమే వేదాంతం. చార్వికులకు ప్రమాణం, బౌద్ధులకు అనుమానం ప్రమాణం, మన లాంటి వేదాంతులకు 3 ప్రమాణాలే. అనుభవం వల్ల అర్థాలు గరిష్ట వారు పగటిలో ఉన్నారు. తాము ఆచరించి మనకు అందిస్తారు. మనం వారిని అనుగ్రహించమని, రాత్రిని తొలగించమని ప్రార్థించాలి. అదే ఆండాల్ చేస్తోంది. తన కోసం కాదు. ఈ గోపికను లేపుతూ మేము 3 ప్రమాణాలను అంగీకరిస్తున్నాం అంటోంది. తెల్లవారింది లెమన్నారు వీరు. గుర్తులేమైనా చెప్పమంటోంది లోపల గోపబాల. నీవే చూడు, ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలువలు ముకుళించాయి అని. సూర్యకిరణ స్పర్శాల వద్ద ఇదే కదా కలిగేది. లోపల ఏమి మా ఇంటికి చేరిన సంతోషంతో మీ ముఖాలు కందిపోయాయి. దాన్నే మీరు ముఖాలు కందిపోయి వికసిస్తే పద్మాలు కొన్నారు. నేను రాలేదని బాధ వల్ల కన్నులు మూసుకోగా కలువలను కనుగొన్నారు. నిజానికి ఇది ఇంకా తెల్లవారలేదు అన్నది. నాన్న వద్దకు చేరితే మనకు జ్ఞానం కలిగించటే విషసుఖాల రుచులు తగ్గినట్టే అనిపిస్తాయి, కానీ తగ్గవు. పెరిటిలో బావిలో పూలు మేము చూచాం కదా అన్నారు వీరు. పిల్లవాళ్ళకి పచ్చి కాయని ఇచ్చి మెత్తబడిన తర్వాత తినమంటే ఆ ఆత్రం వల్ల నలిపి ఉన్నట్లుగానే మీరు కూడా నన్ను లేపాలని తొందరపాటు వల్ల పద్మాలను విడదీసి కలువలు ముడిచి వేసి ఉంటారు. మనలో కర్మవాసనలు సహజంగా మారాలి. బలవంతంగా మార్చేద్దామంటే కుదరదు. మీ పెరట్లో చూసుకోవమ్మా అన్నారు వీరు. అప్పుడు పొలాలలో పుష్పాలు మారాయి కనుక వీరి పెరట్లో కూడా ఇలానే ఉంటాయని అనుమాన ప్రమాణం వీరిది. భక్తులు మామారు అనుకుంటే మనకు శ్రేయస్సు. మీ అంటూ విడదీస్తే భయపడాలి. భక్తులు కఠినోక్తులైన ఆశీర్వచనాలే. మీ అన్న అది కృష్ణసందం కల వస్తువే కదా, పర్వాలేదు, లేవలేదు.
ప్రత్యక్ష ప్రమాణాన్ని గుర్తించమని మరో గుర్తు చెప్తున్నారు. జేగురు రాతి పొడితో రంగు అద్దబడ్డ కాషాంబధరులైన తెల్లని పలువరుస గల యువతులంతా కూడా తమ ఆరాధన మందిరాలకు తెరవడానికి పోతున్నారు. కాషాయం భక్త సంబంధంతో లోకులకు పైన గల కారుణ్యానికి సూచన. తెల్లని పలువరుస గల ఉండడం ఆహార శుద్ధికి గుర్తు. ఆహార శుద్ధి వలన మనసులో విరాగం కలుగుతుంది. ఈ బద్గుణాలనే నీటితో శరీరాన్ని వస్త్రాన్ని తడపాలి. అది దాల్చిన వారు సన్యాసులు. వారి వాక్కు సాత్వికం, దైవీ వాక్కు వారిది. వారి ఆరాధన మందిరాల శిష్యులే హృదయాలు, తాళములు ఆచార్య ఉపదేశములు. నీవు మాలోని స్వామిని చూపగలిగి ఉండి ఉదాసీనంగా ఉన్నావేమి? నీ విషవిరక్తి, బౌద్రక్తి, ఆహారశుద్ధి, దైవాకు మా హృదయ మందిరాలను తెరవాలి. అనుగ్రహిస్తారు మాట ఇచ్చి కూడా నీవు ఊరకున్నావే. నీ అనుభవానికి మేము అడ్డం కాదు. పిల్లలతో చేరితేనే కదా తల్లి పూర్ణురాలు. నీ వాకు నాకు హనుమ వాకుకున్న శక్తి ఉంది. స్వామి కరుణిస్తాడు. పుండికాక్షుడిని కీర్తిద్దాం. అదే అతని సర్వేశ్వత్వం చాటుని చాందోగ్యం తెలిపింది. లేచి రమ్మని పిలిచింది గోదా. 9వ గోపబాలిక లేచి వచ్చింది, వెళుతో కలిసింది. రేపు మనము 10వ గోపికను మంచి కంఠం కలిసి ఆమెను లేపడానికి బయలుదేరదాం. ఆండాల్ తరువేశరణం. జై శ్రీమన్నారాయణ.